నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు విషయంపై టీఆర్ఎస్ అధినేత్రి కవిత స్పందించారు. టీఆర్ఎస్ పేరు మార్పు ఉండబోదని, తెలంగాణ రక్షణ సేన పేరు తమకే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘంలో దీనికి సంబంధించి ప్రక్రియ కొనసాగుతుందని, ప్రజల ఆశీస్సులు తమకే ఉన్నాయని అన్నారు. పార్టీ స్థాపించిన 2 నెలల్లోనే ఇతర పార్టీలకు భయం ఏర్పడిందని, భవిష్యత్తులో టీఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. చిల్కల్గూడ గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొని జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు వచ్చిన చిన్న జీతాలకంటే ఇప్పుడు జీతాలు పెరుగుతాయి అనుకున్నాం. కానీ ఆనాడు 10,000 జీతం వస్తే ఇవాళ 11,000 12,000 వస్తుంది. కానీ 160 రూపాయలు ఉంటే 150 రూపాయలు, పెట్రోల్ ఆనాడు 40 రూపాయలు ఉంటే 110 రూపాయలు వచ్చింది. కానీ మన జీతాలు అయితే పెరుగుతాయి. ప్రభుత్వం దీనికోసం ఆలోచన చేస్తారు. స్కూల్ ఫీజులు పెరగాలి. ఎంత పెరిగినా స్కూల్ ఫీజు నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా. ఇవాళ మీ ఆడపిల్లగా నేను బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టినా అంటే ఆల్రెడీ కాంగ్రెస్ ఉన్నది. ఎందుకోసం ఇంకో పార్టీ పెట్టాలి? మరి ఎందుకోసం అంటే ఈ స్కూల్ ఉన్నాయనుకో, ప్రైవేట్ పాఠశాలలో అయినా సరే మన పిల్లల్ని చదివిస్తే గవర్నమెంట్ మీ ఆడపిల్లలే నేను దగ్గర ఫీజు కడతా. మన ఇంట్లో ఎవరికైనా ఒక్కరికి రోగం వచ్చినా, ఒక్కరికి యాక్సిడెంట్ అయినా మనం దాచుకున్న పైసలన్నీ కూడా మొత్తం బయటపడుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్ పోతే మినిమం 1,00,000 రూపాయలు, మాక్సిమం 15 లక్షలు లేని మనిషి బయటకు రాలేని పరిస్థితి ఉంది. మరి నేనేమంటున్నానంటే మీ ఆడపిల్లగా రేపటి నాడు మీ దైవాలు నేను ఖచ్చితంగా అధికారంలోకి వస్తా. వచ్చినాక ఎవరు ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా, ఎంత పెద్ద జబ్బు వచ్చినా ఏమైనా మీరు పోవాలి, ఉచితంగా వైద్యం చేసుకొని బయటకు రావాలి. ఆ బిల్లు నేను కట్టాలి. ఈ 2 ఆలోచనలతో నేను పార్టీ పెట్టిన, వేరే లేదు. ఎందుకంటే మనం కష్టపడి బతికేటోళ్ళం, బతికేటోళ్ళం, రోజు 500-1000 రూపాయలు వస్తే బతికేటోళ్ళం. మరి మనం దాచుకునేదేంట, కాపాయం చేసుకునేదేంట, అలాగే ఇల్లు కిరాయి కట్టలేక, కరెంటు బిల్లు కట్టలేక, వీటికి స్కూల్ ఫీజు ఎట్లా కట్టాలి, హాస్పిటల్ బిల్లు ఎట్లా కట్టాలి, దీని గురించి మాత్రం ఏం కావాలో ఆలోచిస్తారు. అందుకోసమే ఒక ఆడబిడ్డ కవితక్క గారి నాయకత్వం. ఈరోజు సికింద్రాబాద్ నియోజకవర్గంలో జెండా పండుగ జరిగింది. కవితక్క గారు మొన్న గత నెల 20వ తారీఖు టీఆర్ఎస్ పార్టీని ఆవిర్భవించి 2 నెలలై ఈరోజు ప్రతి నియోజకవర్గంలో జెండా పండుగ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో జెండా పండుగ నిర్వహించి ఇక్కడున్న ప్రతి సికింద్రాబాద్ పౌరులందరికీ వాళ్ళ పాంచజన్యంలో ఏమేం చేశారని వివరంగా తెలియజేసి వారి అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి ఈ జెండా పండుగని ఇంత విజయవంతం చేసినందుకు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ తరఫున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే రేపు రాబోయే కాలంలో సికింద్రాబాద్ నుంచి ఇంకా భారీగా తరలి వచ్చి ప్రజలందరూ కూడా మా పార్టీని బలోపేతం చేశారని నమ్ముతూ ఈరోజు ఇంత పెద్ద విజయాన్ని నాకు కలిగించిన సికింద్రాబాద్ నియోజకవర్గం ప్రాంత ప్రజలందరికీ, మా అక్కజనులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై టీఆర్ఎస్. జై తెలంగాణ. ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు నిన్న కూడా మాట్లాడుతూ చాలా నిస్సిగ్గుగా నేనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా అని చెప్తున్నారు. ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఎట్లా ముఖ్యమంత్రి అవుతారు మీరు? మళ్ళీ ఏమి ఇచ్చినారని ముఖ్యమంత్రి అవుతారు? ముసలి అవ్వలకు పెన్షన్లు పెంచి ఇచ్చిండ్రా? ముసలి అమ్మ నాన్నలు అడుగుతూ ఉన్నారు, పెన్షన్ పెంచి ఇచ్చిరా? మీరు ఎక్కడన్నా ఎన్ని లక్షల మంది ఇవాళ వితంతువులైన ఒక్కరికన్నా కొత్త పెన్షన్ ఇచ్చిండ్రా? ఎంతమంది వికలాంగులు ఉన్నారు, వాళ్ళకి సదరం సర్టిఫికెట్లు ఇవ్వలేక తెచ్చుకోలేక గోసపడుతుంటే కనీసం ఆలోచన చేసిండ్రా? గుంట భూమి లేనటువంటి వాళ్ళకి ఏమైనా న్యాయం చేసిండ్రా? ఇవాళ మీరు ఇచ్చినటువంటి మాటలన్నీ పక్కకు పెట్టి కేవలం కాంట్రాక్టర్లకు లాభం అయ్యేటటువంటి మూసి ప్రక్షాళన చేస్తా, మెట్రో ఆ ప్రాజెక్ట్ చేస్తా అని మీరు మాట్లాడడం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు.
ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరు మళ్ళీ కాదు కదా ఇంక 20 ఏళ్ళైనా కూడా అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ప్రశ్నించడానికి ఒక కొత్త రాజకీయ శక్తి వచ్చింది. వేరే ప్రతిపక్షాల్లాగా ప్రజలెటన్నా పోని అని చెప్పి మేము ఇంట్లో ఉండలేము. రోజుకొక అంశం తీసుకుంటున్నాం, రోజుకొకరి ఇష్యూ తీసుకుంటున్నాం, పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాడుతూ ఉన్నాం. ఇక ముందు కూడా మిమ్మల్ని ఖచ్చితంగా నిలదీస్తాం. మీరు ఇంకా కూడా పాత నాయకుల్ని తిట్టుకుంటా, పాత గవర్నమెంట్ని తిట్టుకుంటా టైంపాస్ చేయడం కాదు. ఏవైతే గ్యారెంటీలు ఇచ్చిండ్రో, ఇండ్లు ఇస్తామన్నారు, పెన్షన్లు ఇస్తామన్నారు, అవన్నీ ఇవ్వండి, ప్రజలకు మేలు చేయండి, ప్రజలకు పనికొచ్చే పని చేయండి. లేకపోతే మాత్రం తెలంగాణ రక్షణ సేన మిమ్మల్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై ఏసీకి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. అదే